కలియుగ ధర్మం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మాలన్నీ సాక్షాత్తు పరమాత్మ నుండి వచ్చినవే. నిత్య సత్యమై ఉండేదే ధర్మము. ధర్మము అన్నది వ్యక్తిగత, సామాజిక, మతపరమైన జీవితాన్ని సజావుగా నడిపిస్తుంది. ఇతరులకి హాని కలిగించని రీతిలో తమ జీవన విధానాన్ని ఉండాలని శాసిస్తుంది ధర్మం. ధనాన్ని న్యాయ మార్గంలో సంపాదించాలని, అలా సంపాదించిన ధనాన్ని కొంత మేరకు పేదలకు దానం చేయాలని ఆదేశిస్తుంది. నీతి నియమాలు ధర్మానికి స్వరూపాలే. శాంతి, దయ, అహింస, సత్యము, అస్థేయము, ఉపకారము, సానుభూతి, శౌచము మొదలగునవి ధర్మానికి అవయవాలు. ధర్మానికి వేదాలు ప్రామాణికము. వేద ప్రామాణికమైన ధర్మం పాటించడం ద్వారా ఇహము పరలోకాల్లో కీర్తిని, సౌఖ్యాన్ని మరియు మోక్షాన్ని పొందగలరని వేదాలు ఘోషిస్తున్నాయి. ఈ ధర్మం అన్నది దేశకాల ప్రాంతాలను అనుసరించి మారుతూ ఉంటుంది. ధర్మస్వరూపం యుగ యుగాలలో వేరువేరుగా ఉన్నది. కృతయుగంలో ధర్మం 4 పాదాలుగా నడిచింది. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలుగా నడచగా, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది. నేటి కలియుగంలో ధర్మం 1 పాదముతో నడుస్తున్నది. కలియుగంలోని ధర్మం గురించి శ్రీమద్భాగవతంలోని ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన చిన్న కథ. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో 4 పాండవులు శ్రీకృష్ణుని చేరి కలియుగంలో ధర్మం ఎలా ఉంటుందో వివరించమని అడుగుతారు. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, కలియుగంలో ధర్మం ఎలా ఉంటుందో వివరిస్తాను అని 4 బాణాలను 4 దిక్కులకు వేసి 4 దిక్కులకు వెళ్ళి ఆ బాణాలను తెమ్మంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు 4 పాండవులు 4 దిక్కులకు వెళ్ళి శ్రీకృష్ణుడు వేసిన బాణాలకై వెదకసాగారు. అర్జునుడు వెళ్ళినటువంటి దిక్కులో బాణం దొరికింది. ఇంతలో ఒక మధురమైన గానం వినిపించింది. అర్జునుడు ఆ దిశగా వెళ్ళగా ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్నటువంటి కుందేలును పొడుచుకు తింటుంది. ఇదేమిటి ఆశ్చర్యము? బ్రతికున్నటువంటి కుందేలును ఒక కోయిల తినడం ఏంటి అని ఆశ్చర్యానికి గురి అయి తిరిగి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్తాడు. ఇక భీముడు వెళ్ళినటువంటి దిక్కులో నిండుగా నీరు ఉన్న 4 బావుల మధ్య ఎండిపోయిన బావి ఒకటి కనిపించింది. అది చూసిన భీముడు ఆశ్చర్యపోయాడు. బాణం తీసుకొని కృష్ణుడిని చేరుతాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత వరకు విపరీతంగా నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవును దూడ నుంచి వేరు చేశారు. అది చూసిన నకులునికి ఆశ్చర్యం వేసింది. వెనుదిరిగి శ్రీకృష్ణుని చేరతాడు. ఇక సహదేవుడి బాణం దొరికిన చోట
ఒక పర్వతం నుంచి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర వేగంగా వస్తున్నటువంటి ఆ గుండు ఆగిపోయింది. సహదేవుడు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా నలుగురు చూసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలను శ్రీకృష్ణునికి వివరించి కారణం అడగగా శ్రీకృష్ణుడు ఇలాగా ఆరంభిస్తాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్నట్లుగా భక్తులను దోచుకుంటారు అని వివరిస్తాడు. ఇక రెండవ అంశం ఏంటంటే 4 బావుల మధ్య ఎండిపోయిన బావిని గురించి వివరిస్తూ కలియుగంలో అత్యంత ధనికులు కూడా కేవలం వారి సంపాదన పైననే దృష్టి ఉంచి ఒక పైసా కూడా పేదలకు దానం చేయరు అని వివరిస్తాడు. ఇక ఆవు దూడను గాయాలయ్యేంత వరకు ఆవు నాకినటువంటి దాని యొక్క అర్థం ఏమనగా కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను గాయం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అని వివరిస్తాడు. ఇక కొండపై నుంచి వేగంగా దొర్లుతూ వస్తున్నటువంటి ఆ గుండు చిన్న మొక్క దగ్గర ఆగిపోవడం దాని యొక్క అంతరార్థాన్ని వివరిస్తూ కలియుగంలో జనులు మంచి నడవడికను కోల్పోయి కొండ మీద నుండి గుండు దొర్లిన విధంగా పతనమవుతారు. వారిలో కొందరు భగవన్నామాన్ని చేయడం ద్వారా చిన్న మొక్క ఏ విధంగా ఆ గుండును ఆపేస్తుందో అదే విధంగా మానవుడిని యొక్క పతనావస్థ నుంచి భగవన్నామమే ఆ చిన్న మొక్కగా ఉండి వారిని రక్షిస్తుంది. ఆ భగవంతుడే తప్ప ఇతరులు రక్షించరు అని వివరిస్తాడు.